వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మహాకుంభాభిషేకం ముఖ్య తేదీల ప్రకటన దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు పత్రికా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాతా శ్రీనివాసరావు మాట్లాడుతూ కళా ఆపకర్షణ 24వ తేదీ జరుగుతున్నదని, అనగా అమ్మవారి కళలు గర్భగుడి నుంచి మంత్రాలతో బయటికి తీసిపెట్టడం, అలాగే ఈ నెల 31వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా ఫిబ్రవరి 2వ తేదీ 10:32 నుండి 12 నూతన జీవధ్వజం, కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట, మధ్యాహ్నం 1:16 నుండి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి పరివార దేవతల మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగే శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి ఈ నెల 24వ తేదీ నుండి దర్శనం నిలుపుదల ఉంటుందని, అలాగే జంతు బలులు నిషేధించడం అయిందని తెలియజేశారు. ఈ మహాకుంభాభిషేకానికి మరియు బచ్చన్న కార్యక్రమాన్ని కొండూరు సుధాకర్ రెడ్డి నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందిస్తున్న కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి, నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మరియు కోడూరు కమలాకర్ రెడ్డికి, మండల అధ్యక్షులు రావళ్ల వీరేంద్ర నాయుడికి దేవాదాయ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నూతలపాటి అనిల్ శర్మ, గ్రామ పెద్దలు కొండూరు వెంకటరమణారెడ్డి, కృష్ణారెడ్డి, దగ్గా శంకర్ రెడ్డి, జోరపల్లి ఫణీంద్రారెడ్డి, కప్పూరపు సుధాకర్ రెడ్డి, బొద్దుకూరు సుధీర్, పుటికం సూర్యనారాయణ, కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మెటా రమేష్ రెడ్డి, కాళేశ మరియు భక్తులు పాల్గొన్నారు. గంగపట్నం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత 12 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈసారి 12 సంవత్సరాల తదుపరి అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 24వ తారీఖున అమ్మవారి కళలు తీయడం జరుగుతుంది. 31 ఫిబ్రవరి 1 ఫిబ్రవరి 2 అనగా శుక్రవారం, శనివారం, ఆదివారం అమ్మవారి దేవస్థానంలో శ్రీ అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి కుంభాభిషేకం 2వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు మొదలవుతుంది. అదేవిధంగా ఉదయాన్నే నూతన ధ్వజస్తంభం, కాలభైరవ స్వామి, కళ్యాణ మండపము, పరివార దేవతలు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారాన్ని ఇచ్చినటువంటి మన కోవూరు ఎమ్మెల్యే గారికి మరియు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి, కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, మండలాధ్యక్షులైనటువంటి వీరేంద్ర నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా దాతల సహకారములతో నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి మహాకుంభాభిషేకంను తిలకించి దర్శించవలసిందిగా కోరుచున్నాం. ఇది భక్తులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.